సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టౌన్ లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మేము ర్యాలీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని డీటైన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అలాగే మా ముఖ్య నాయకులని, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పదకొట్టి ఇది సిచ్యువేషన్, మన దేశం సిచ్యువేషన్ ఇది. ఈ రోజు ఈ ప్రభుత్వం 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్లలో ఈ నీట్ పేపర్ లీకేజ్ ఇది కొత్త కాదు. ఇప్పటివరకు ఇట్లాంటి లీకేజ్లు దాదాపు 20 పేపర్ లీకేజ్లు అయినాయి. కానీ ఈసారి మనం కఠినంగా తీసుకొని స్టూడెంట్స్ తరఫున మేము అమిత్ షా గాని, మన మోడీ గారి గాని 3 ఫోటోలు ఈరోజు నడిబొడ్డులో తగలబెట్టడం జరిగింది. మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. మోడీ గారు, మీరేదో అనుకుంటున్నారు, స్టూడెంట్ ఎవరికైతే లేదు, అందరూ క్యాస్టులు పట్టుకోను, గుడిలు పట్టుకోను, అది పట్టుకొని ఉంటారు. కానీ ఎవరికైతే తెలుగు ఉన్నోళ్ళు అయితే లేరు. తెలుగు ఉన్నోడు ఎవరైనా ఉంటే అది ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా కూర్చోబెట్టాడు. ఫస్ట్ థింగ్, మీ గవర్నమెంట్ ఇంకొక 6 నెలలు